హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా క్విక్గా ప్రిపేర్ చేసుకునే ఎగ్ వడలు చాలా బాగుంటాయి. పైన లేయర్ అంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. కేవలం మనము ఒక 10 నుంచి 15 నిమిషాల లోపలే ఈ స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టీ టైంలో మటుకు భలే రుచిగా ఉంటాయండి. టీ తాగుతూ ఈ క్రిస్పీ వడలు తింటుంటే మటుకు చాలా రుచిగా ఉంటాయి. మరి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ ఒక 3 గంటల ముందే శనగపప్పునైతే నానబెట్టుకోవాలండి. ఒక కప్పు వరకు నేను శనగపప్పును శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకున్నాను. ఒక 3 గంటల తర్వాత మనం నానబెట్టుకున్న పప్పును శుభ్రంగా కడిగేసుకొని వాటర్ మొత్తం తీసేసి ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇందులోనే చిన్నవి ఒక 4 నుంచి 5 వరకు చిన్న చిన్నవి అల్లం ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వాటర్ ఏం వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా అస్సలు గ్రైండ్ చేసుకోవద్దు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నదంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి వడల మట్టుకు. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, భలే రుచిగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసేసుకున్నాక దీంట్లోకి వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం కూడా వేసేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి కారం అనేది వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, చూసుకొని కారం కూడా యాడ్ చేసుకోండి. కారం కూడా వేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఇక్కడ నేను ముందుగానే ఒక 3 ఎగ్స్ని అయితే ఉడకబెట్టేసుకొని పొట్టు తీసేసుకున్నానండి. ఉడికించుకున్న ఎగ్స్ని ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ వరకు తీసుకున్నాను. ఎగ్స్ మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకున్న టేస్ట్ చాలా బాగుంటాయి. ఒక కప్పు శనగపప్పుకి అయితే నేను 3 ఎగ్స్ మట్టుకు తీసుకొని ఉడకబెట్టేసుకొని ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్నదంతా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పప్పులోనే వేసేసుకోవాలండి. గిన్నెలోకి వేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని ఈ కోడిగుడ్డు తురుమంతా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఉప్పు, కారం, మసాలా, ఎగ్ అదంతా వేసుకున్నాం కదా, చక్కగా అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. వాటర్ మట్టుకు ఏమాత్రం కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి వడలు వేసుకునే వచ్చే విధంగా చూసుకోవాలి కలుపుకుంటూ. చూసారు కదా, ఇలా రావాలన్నమాట మనకు బ్యాటర్ అనేది. ఇదంతా కలుపుకొని ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా బాల్ చేసేసుకొని ఒక చేతి మీద ఇంకో చేతి మీద ప్రెస్ చేసేసుకోవాలండి, చిన్న చిన్న వడల్లాగా. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా చిన్న వడల్లాగా చేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. నిజంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతాయి. మనకి ప్యాన్లో ఎన్ని పడతాయి అన్నీ 1 బై 1 ఇలాగే వడలు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక స్లోగా రిటర్న్ చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనం ఎగ్ వేసుకున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం నురగలాగా వస్తుంది. ఇలా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మిగతా ఉన్న బ్యాటర్తో కూడా అంతా ఇలాగే చిన్న చిన్న వడల్లాగా వేసేసుకొని నేను అన్నీ ఒక ప్లేట్లో పెట్టి అయితే మీకు చూపించేస్తాను. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా కేవలం ఒక 10 నుంచి 15 నిమిషాల లోపలనే ఎగ్ వడలు అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా. పైన లేయర్ క్రిస్పీగా భలే ఉంటాయండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.